రిమైండ్ అయిన ఖైదీని 90 రోజుల తర్వాత బయటికి తీసుకురాగలం. కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే హత్య చేసిన వాడు సరెండర్ అయ్యి ఫ్రెండ్ కి దీనికి సంబంధం లేదని చెప్పాలి. ఎందుకైనా మంచిది మీ ఫ్రెండ్ ని జైల్లో వెళ్ళి చూసిరండి. మీ వాళ్ళని మీరు చూడాలంటే లోపలికి వెళ్ళి సంతకం పెట్టి వాళ్ళని చూడొచ్చు. ఏదైనా మార్చి చెప్పావో అంతే. ఏమండి ఇటు చూడండి, ఏమండి చూడండి, ఇదిగో ఇక్కడ ఉన్నాం, ఏమండి చూడండి. ఇదిగో వాడిని తీసుకొచ్చావే. ఏమంటున్నారు? వాడిని తీసుకొచ్చావు. ఏం వినిపించట్లేదండి, గట్టిగా చెప్పండి. నన్ను తీసుకొచ్చారని వాడు అడుగుతున్నాడు. నేను బయట వెయిట్ చేస్తాను. ఏమండి మీకేది ఎప్పుడు మాట్లాడాలో తెలీదా? అసలు ఆలోచించరా? వాడిని ముందు పంపిస్తావా లేదా? వద్దులేమ్మా, నేను బయట ఉంటాను. అది కాదు, నా మీద కోపంగా ఉన్నాడు. మీరు మాట్లాడరండి. ఆడెళ్ళకపోతే నేను లోపలికి వెళ్ళిపోతాను. సరే టైం అయింది, అందరూ బయలుదేరండి. నౌసద్దు టైం అయింది. నౌసద్దు నిద్రపోతున్నాడండి. ఇప్పుడు బాగానే నిద్రపోతాడు. ఎంతమంది మాట్లాడుతున్నా హాయిగా నిద్రపోతున్నాడు. ఇంట్లో మన ఇద్దరు గుసగుసలు ఆడుకుంటే మాత్రం లేచిపోతాడు. కాస్త నోరు మూసుకోండి. అన్నయ్య మీరు అపార్థం చేసుకోకండి, తనేదో కోపంలో ఉన్నాడంతే. చిచిచి, నేనేం తప్పుగా అనుకోలేదు. వాడి పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాడిని. ఏమని చెప్పాడా? ఎవరో రాక్ అని అతని హత్య చేశాడని చెప్తున్నాడు. ఈ విషయం పోలీసులతో చెప్దాం అనుకుంటే జైల్లో ఉన్న తన మనుషులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఏంటి రాకా? వాడుండే చోటు గురించి ఏమని చెప్పాడా? చెప్పాడు భయ్యా, కానీ అక్కడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఇక్కడున్న వాళ్ళంతా పక్క లోకల్ అక్కిస్ట్లే. ఒక్కొక్కడి మీద 10-15 కేసులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీన్. ఎవరన్నా మీనా? ఆడరౌడియా? అయ్యే మీ అంటే నేనునా? ఓహో మీరా? అద్దకున్న వాళ్ళు కాల్ చేయకపోతే చెప్పానా, చీప్ అండ్ బెస్ట్ గా చేసి పెడతానా? రాక్ దగ్గరికి వచ్చావా? ఇప్పుడు నేను చెప్పేవి రాక్ చెప్పకూడదు. ఏమన్నా అనుకుందా? సైలెంట్ గా రావయ్యా, నన్నే గెలుపుతున్నాడా? నమస్తే మామా. రారా 50 పైసలు. విషయం ఏంటి? అనే ఇదే చెంబెత్తుకెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడా? వచ్చిన వెంటనే వెళ్ళాడు. అయ్యా వాళ్ళే చెప్పారులే. ఒక ముఖ్యమైన విషయంగా అన్నని కలుద్దామని వస్తే ఇలా మాట్లాడతారా? నా నమస్తేనా. ఏంట్రా? అదే లాయర్ పంపించాడు కదనా, అతకున్న వాళ్ళని కాల్ చేపెట్టాలని, అందుకే వచ్చారనా. సారీ మాట్లాడరా. కమ్ క్లోజ్ అప్. నెసపాకంలో మీరు ఒక మర్డర్ చేశారు కదా, అందులో ఇరుక్కున్న మైతిన్ ఫ్రెండ్ నేను. మీరు వచ్చారంటే వాడిని రిలీజ్ చేస్తారట. లాయర్తో కూడా మాట్లాడాను, ఆయన ఓకే అన్నారు. మీకు ఎంత కావాలో అడగండి. అలా చూడకన్నా, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అద్దకున్న వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పాడన్నా, వేరే తెలీదు. ఎంత డబ్బు ఉందిరే? ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇది అడ్వాన్స్ గా ఉంచుకోండి. మిగతా డబ్బు సరెండర్ అయ్యేటప్పుడు ఇవ్వనా? ఇలా లెఫ్ట్ లోకి వెళ్ళి రైట్ లోకి వెళ్ళు, మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడి నుంచి పారిపో. అన్నా దూరం అన్నా, ఇలా స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఏంట్రా ఇద్దరిని కట్టిపడేంట్రా, భోజనం చేసి వచ్చి భూమికి లేరు కొడతా. అన్నా 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 వచ్చే అన్నా, నా ఫ్రెండ్ పాప అన్నా.